జీవం కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ, దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుడు, కరుణామయుడిని యేసుక్రీస్తు దేవుడు, దయామయుడిని యేసుక్రీస్తు దేవుడు, కృపామయుడిని యేసుక్రీస్తు దేవుడు, ప్రేమామయుడిని యేసుక్రీస్తు దేవుడు, జాలి కలిగిన దేవుడిని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి సాక్ష్యం ఇస్తున్న దేవుని బిడ్డలారా, తల్లి గర్భమేందు పుట్టిన మొదలుకొని ఈరోజు వరకు యేసు ప్రభు వారు నన్ను బ్రతికించారు. నన్ను కాపాడి నన్ను బ్రతికించారు. ఎన్నో ప్రమాదాలు తప్పించి బ్రతికించారు. ఈ 2026 సంవత్సరంలో నాతోటి జతపని వారు చాలామంది పాస్టర్లు చనిపోయారు. చాలామంది చనిపోయారు. వ్యాక్సిన్ ద్వారా, కరోనా వైరస్ ద్వారా, లేదు తెగుల ద్వారా చాలా మటుకు పెద్ద పెద్ద సేవకులు, పేరు వేసిన సేవకులు చనిపోయారు. యేసు ప్రభు మహాకృపను బట్టి నా తల్లి గర్భం మీద పెట్టినప్పటి నుంచి నేను 15 సంవత్సరాల వయసు వరకు నా తల్లిదండ్రులు నన్ను బయటికి వెళ్ళకుండా పెంచారు. నా తల్లి గర్భం మీద పుట్టిన కాబట్టి 15 సంవత్సరాల ఇంట్లోనే నేను బయటికి వెళ్ళకుండా మంచానికి తాళ్ళు కట్టి శిలకాలు ఇచ్చి ఆడుకోమని, ఎద్దులు బండి లెక్క ఆడుకోమని చెప్పేవారు. ఎందుకంటే నేను చిన్నతనంలో ఏడిస్తే సూర తప్పి పడిపోయేవాడినట. ఏడవకుండా పెంచారు మా అమ్మ మా నాయన. ఎందుకంటే నేను ఒకటే కొడుకుని కనుక ఏడిస్తే సూర లేకుండా పడిపోయేవాడు, ధ్యాస లేకుండా పడిపోయి ఏడవకుండా పెంచాలి. కాబట్టి స్కూల్ పెంచి పోయినా బయటికి పోయిన ఎవరైనా పిల్లలు గిచ్చుతారు, కొడుతారు, కొరుకుతారు. కాబట్టి ఏడుస్తాడని ఏడవకుండా 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నన్ను ఏడవకుండా, బయటికి ప్రపంచం తెలవకుండా ఇంట్లోనే నన్ను పెంచి 15 సంవత్సరాల తర్వాత ఆ జబ్బు ఏందో 60 మీద వెళ్ళిపోయింది. 15 సంవత్సరాల తర్వాత నేను బయట పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో ప్రతి ఆట ఆడుకోవడం, ఆడుకోవటానికి అలాగే పెరిగాను. ప్రభు మహాకృపను బట్టి మా అమ్మ మా నాయన యేసు ప్రభు దైవలను నన్ను పెంచారు. వాళ్ళు పెంచారు, నన్ను ఆడుకొని పెంచారు. ఆడుకోవటానికి ఆరోగ్యంతో పెంచారు. నన్ను పని చెప్పకుండా, భారం చెప్పకుండా, నాకు బరువు చెప్పకుండా అని పెంచారు. ప్రభునేసుక్రీస్తు దేవుని కృపలో బతికి ఎద్దుగై నేను సేవలో వెళ్తూ ఉన్నాను. ప్రభునేసుక్రీస్తు దేవుని కృపను బట్టి సువార్త సేవ. యేసు ప్రభు అన్నాడు, నా సిలువను వెతుకొని నన్ను వెంబడించు. సిలువ అంటే శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు. ఈ ప్రపంచంలో సేవకులు ఎవరైనా, క్రైస్తవులు ఎవరైనా సరే, విశ్వాసాలు ఎవరైనా శ్రమ అనుభవించాలి. శ్రమ, కష్టము, దుఃఖము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నవారే విశ్వాసి, క్రైస్తవుడు, క్రైస్తవ నేతలు, సంఘ పెద్దలు, సేవకులు, పాస్టర్లు. శ్రమ లేకుండా, బాధ లేకుండా, కష్టాలు లేకుండా, దుఃఖాలు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా అంటే అతను విశ్వాసి కాదు, సేవకుడి కాదు, సంఘ పెద్ద కాదు. ఎందుకంటే ప్రభునేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను శ్రమలో అనే కొలువులో వేస్తున్న పరీక్షిస్తాను. శ్రమ అనే కొలువులో కనుక ఇరుకు ఇబ్బందులు చాలా వచ్చాయి నా జీవితంలో, నా బ్రతుకులు. ఎన్నో ఎకిరింపులు, అవమానాలు కూడా వచ్చాయి. యేసు ప్రభు కాపాడుతూ వచ్చాడు. ప్రమాదాలు తప్పిస్తూ వచ్చాడు. రోగాలు తప్పిస్తూ వచ్చాడు. అనేకమైన అపాయాలు తప్పించి, కరువులు, కష్టాలు తప్పించి వచ్చి నన్ను యేసు ప్రభు సేవకుడిగా బతికించాడు. ఎందుకంటే ప్రభునేసుక్రీస్తు దేవుడి సెలవిచ్చాడు కనుక ప్రభునేసుక్రీస్తు దేవుని కృపను బట్టి అపోస్తుడైన పౌలు శ్రమ వస్తే నాకు మేలు అన్నాడు. శ్రమ అంటే నాకు మేలు. సువార్త, శ్రమతో పడి సువార్త పని చేయని దేవుని వాక్యంలో రాయబడింది. శ్రమపడి సువార్త సేవ చేయి, సువార్త పని చేయి, సువార్థికుడిగా, సేవకుడిగా బ్రతకాలి. శ్రమతో కూడింది సేవ, యేసుక్రీస్తు దేవుని సేవ. సువార్త పని శ్రమతో కూడింది, ఇబ్బందులతో కూడింది, కరువులతో కూడింది, కష్టాలతో కూడింది, ఇరుకు ఇబ్బందులతో కూడింది, వస్త్రహీనతో కూడింది. యేసుక్రీస్తు దేవుని సువార్త సేవ అంటే సుఖభోగాలతో కూడింది కాదు, ఆస్తిపాస్తులతో కూడింది కాదు, కార్ల బంగ్లతో కూడింది కాదు. యేసుక్రీస్తు దేవుని సువార్త సేవ. యేసు ప్రభు పరిచర్య అంటే చాలా ఇరుకు ఇబ్బందులతో కూడింది, కరువు కష్టాలతో కూడింది, చాలా కన్నీళ్లతో కూడింది యేసు ప్రభు సేవ. అపోస్తుడైన పౌలు గారు అన్నాడు, క్రీస్తు తిన్న దెబ్బల్లో కొదువైంది నా శరీరమందు తుదముట్టిస్తా అన్నాడు. క్రీస్తు తిన్న దెబ్బలలో నా శరీరమందు దాన్ని తుదముట్టించేదనని అపోస్తుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారు 1-40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు ఒక్కసారి తింటే
ఆయన సౌకుడైన పౌలు గారు, అపోస్తుడు పౌలు గారు అదే కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది సేవ అంటే, క్రీస్తు సేవ అంటే, క్రీస్తు పరిచర్య అంటే. యేసు ప్రభు వారు ఒకటి దగ్గర 40 కొరడా దెబ్బలు ఒక్కసారి యేసు ప్రభు దించే, అపోస్తుడైన పౌలు గారు అదే కొరడా దెబ్బలు 5 సార్లు తిని ప్రభుని కనపరిచాడు. అందుకే అపోస్తుడు పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి, నా లెక్క బ్రతకండి, నా లెక్క జీవించండి అని అపోస్తుడైన పౌలు గారు కొత్త నిబంధన సంఘ బిడ్డలకి విశ్వాసాలు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితం అలాంటిది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడైంది శ్రమ పడ్డాడు, దేవుడైంది కష్టాలు పడ్డాడు. యేసుక్రీస్తు దేవుడు చాలా శ్రమ పడ్డాడు. ఆయన సౌకుడైన పౌలు గారు కూడా శ్రమ పడ్డాడు, సుఖభోగాలు పడల, కష్టాలతో అనుభవించాడు. ఇంకా యేసు ప్రభు అన్నాడు, ఎవరైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే తాను సిలువ తాను వెతుకొని నన్ను వెంబడించాలని. సిలువ అంటే శ్రమలు, కష్టాలు, దుఃఖాలు ఎత్తుకొని వెంబడించాలన్నాడు. శ్రమలతో యేసు ప్రభుని ఆరాధించాలి, కష్టాలతో యేసు ప్రభుని ఆరాధించాలి, ఇబ్బందులతో యేసు ప్రభుని ఆరాధించాలి, కరువు కష్టాలతో నష్టాలతో యేసు ప్రభుని ప్రార్థించాలి, ఆరాధించాలి. అది క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, యేసు ప్రభు శిష్యుల జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. అది నా సాక్ష్యం. ఈ లోకంలో చాలామంది బతుకున్న పాస్టర్కి, ఈరోజు బతికిన పాస్టర్లకి సుఖభోగాలు, కార్లు, బంగ్లాలు, బట్టలు, సూటు బూటులు, ఇండ్లు, వాకిలు చూస్తే దేవుడు నన్ను దీవించినాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎవరు? జ్ఞానం లేని పాస్టర్లు, తెలివి లేని పాస్టర్లు. శ్రమ లేకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు, శ్రమ లేకుంటే, ఎగిరికి ఇబ్బంది లేకుంటే నువ్వు విశ్వాసి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, శ్రమతో కూడింది. నన్ను వెంబడించేవారంటే యేసు ప్రభు సేవ చేసేవారు, యేసు ప్రభుని ప్రార్థించేవారు, యేసు ప్రభుని ప్రకటించేవారు, యేసు ప్రభుని ఆరాధించేవారు. సిలువని వెతుక్కొని వెంబడించాలంటే శ్రమలోని వెతుక్కొని, కష్టాలను, దుఃఖాలను, బాధలు అన్నిటినీ ఎత్తుకొని యేసు ప్రభు వెంబడించాలి, యేసు ప్రభుని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువ అంటే శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు. శ్రమ లేనివాడు సావుకుడు కాదు, ఇబ్బందులు లేనివాడు వాడు విశ్వాసి కాదు, నష్టాలు కష్టాలు లేనివాడు వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించాలి. క్రైస్తవుడు అంటే బాధలు అనుభవించిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు నమ్ముకున్నవాడు, క్రీస్తుని వెంబడించిన వాడు, క్రీస్తు శిష్యుడిగా బతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద పాస్టర్లు అందరూ కూడా, సువార్థిక రెవరెండ్లు, బిషప్లందరూ కూడా దేవుడు నన్ను దీవించాడు, సుఖభోగాలు సుఖభోగాలు సుఖభోగాలు, ఆస్తిపాస్తుల కొరకే పాకలాడితే సుఖభోగాల కోసం వెంబడించి దేవుడు దీవించినాడు అని అబద్ధాలు చెప్తున్నాడు బతుకున్న పాస్టర్లు. దేవుడు ఆశీర్వదించినాడు అబద్ధాలు చెప్తున్నాడు. దేవుడు నాకు మాత్రమే సాయం చేసిన అబద్ధాలు చెప్తున్నాడు. ఈరోజు బతుకున్న పాస్టర్లకి తెలివి, జ్ఞానం లేదు. నీకు ఆస్తుపాస్తులు ఉన్నవంటే, సుఖభోగాలు ఉన్నవంటే, నీకు సూటు బూటులు ఉన్నవంటే, నీకు ఎరికి ఇబ్బందులు లేవంటే నువ్వు సావుకుడు కాదు, క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు నా జీవితంలో యేసు ప్రభు శ్రమపడినట్టు అపోస్తుడైన పౌలు గారు శ్రమపడ్డాడు. అపోస్తుడైన పౌలు వల్లే నేను శ్రమ పడుతున్నా. ఈ భూలోకంలో ఆస్తిపాస్తులు లేవు, అన్నము వస్త్రాలు కలిగి నేను యేసు ప్రభు సేవ చేస్తున్నాను. నేను ఎంతో ఇబ్బంది అనుభవిస్తున్నా, లేక ఇబ్బందులు అనుభవిస్తున్నాను. కిరాయి కట్టడానికి లేక ఇబ్బంది అనిపిస్తుంది, పెట్రోల్ లేక ఇబ్బంది అనిపిస్తుంది, సెల్ బ్యాలెన్స్ లేక ఇబ్బంది అనిపిస్తున్నాం, సరైన బట్టలు లేక, సరైన చెప్పులు లేక ఇబ్బంది అనుభవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు సువార్త సభల కోసం ప్రయాసపడుతున్నా, రాత్రి పగలు కష్టపడుతున్నా. ప్రభుని కనపరచాలి. నేను సంపాదించుకోవాలను, నేను అక్కర్లు తీసుకోవాలను, నేను సుఖభోగాలు అనుభవించాలని ఆశ, కోరిక నాకు లేదు. అపోస్తుడైన పౌలు గారు క్రీస్తు సేవ కొరకు 5 సార్లు దెబ్బలు తిరిగితే, ఆయన తోటి జతపనివాడు అనే నేను యేసుక్రీస్తు దేవుని సువార్త పరిచయం 3 సార్లు దెబ్బలు తిన్నాను. 3 సార్లు దెబ్బలు తిని యేసు ప్రభుని ఘనపరిచి, నేను కేసులు పెట్టాలా, ఎవరు మంది వరకు వాళ్ళ మీద దాడులు చేయాలా, నేను కేసులు పెట్టాలా, దాడి చేయాలా. యేసుక్రీస్తు దేవుని కొరకు దెబ్బలు తిన్నా. పాపం చేసి, విచారం చేసి, దొంగతనం చేసి, మోసాలు చేసి కాదు. ప్రభుని యేసుక్రీస్తు సావుకుడిగా దెబ్బలు తిన్నా, సువార్తికుడిగా దెబ్బలు తిన్నా. నా సాక్ష్యం, యేసు ప్రభు నన్ను దీవించి ఆశీర్వదించాడు. నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను.